చికెన్ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి పక్కకి. కొద్దిగా ఆయిల్ కలిపి ఒక అరగంట పక్కకు పెట్టేయాలి, ప్రతి ముక్కకి పట్టేంత వరకు. బాగా కలిపానంటే పక్కకు పెట్టి వదిలేయాలి ఒక అరగంట. ఉల్లిపాయ అండి, పండుమిర్చి, టమాటా, కరివేపాకు, పుదీనా, చికెన్కి సరిపడగా ఆయిల్ వేయాలండి. కొద్ది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పెట్టుకున్న చికెన్ అండి ఇది. కొంచెం మూత పెట్టేయాలి. ఉల్లిపాయలు అండి చేసి పెట్టుకున్నాయి, కొంచెం బాగా కలపాలి. ఉల్లిపాయ వేసి కొద్దిగా వాటర్ అండి, చికెన్ మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టేయాలి. టమాటా అండి మిక్స్ చేయాలి. కొద్దిగా పండుమిర్చి అండి, మళ్ళీ మూత పెట్టాలి. టమాటా పేస్ట్ అండి, చికెన్ ఉడికిందండి, ఈ చికెన్లో ఈ పేస్ట్ వేసేయాలి. ఈ పులుసు చికెన్కి, ఈ చికెన్ పులుసు అన్నానికి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ కూర అండి. ఇది ఎక్కువగా ఆయిల్ లేదు, ఎక్కువ మసాలాలు లేవు, చాలా టేస్ట్గా ఉంటుందండి. కాసేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోద్ది. చికెన్ పులుసు రెడీ అయిందండి. చాలా, ఇంకా స్టవ్ ఆఫ్ వేయండి. ఉప్పు చూసుకొని, ఉప్పు కొంచెం తక్కువనే వేస్తానండి, మీకు కావాలంటే ఇంకా వేసుకోండి.